ప్రభుత్వ స్కూళ్లలో మార్పులు రావాలన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. మెదక్ జిల్లా సంగారెడ్డిలో విద్యారంగ సమస్యలు పరిష్కార మార్గాలపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మన రాష్ట్రంలోని చాలా స్కూళ్లలో టీచర్లు తక్కువగా ఉన్నారన్నారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తే స్కూళ్లలో డ్రాపౌట్స్ తగ్గుతాయన్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలల వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే అట్టడుగు వర్గాల పిల్లలకు కావలసినటువంటి విద్య కావలసినటువంటి పద్ధతుల్లో బోధించడం అనేది సాధ్యమవుతుంది. కార్పొరేట్లో చదువు వచ్చిన వాడికి చదువు చెప్తారు. గవర్నమెంట్ స్కూళ్ళలో యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని చదువు చెప్తాం కాబట్టి అందరికీ చదువు నేర్పే ప్రయత్నం జరుగుతుంది. అందుకని గవర్నమెంట్ స్కూళ్ళు ఖచ్చితంగా బలోపేతం కావాలన్నది నేను భావిస్తూ ఉన్నా. దానికోసం నిజంగా జరగవలసింది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి భోజన సదుపాయాన్ని పెంచాలి. ఖచ్చితంగా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెంచాలి. సరైన సంఖ్యలో టీచర్లు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ఉండాలి. తర్వాత గవర్నమెంట్ బడ్జెట్ కేటాయింపులు అనేది చాలా పెద్ద స్థాయిలో పెంచవలసిన అవసరం కూడా ఉంది. ప్రతి స్కూల్లో కనీస సదుపాయాలు ఒక ఆయా ఉంటే పిల్లల మంచి చెడు చూసుకోవటానికి కూడా ఒక సౌకర్యంగా ఉంటుంది. ఈ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయటం అనేది చాలా